హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్నటువంటి అనేక భవన నిర్మాణాలలో పాల్గొన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్కిల్డ్, అన్స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ లేబర్ ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. వారందరూ కూడా వారు గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు. వారికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఎన్నో కార్మిక సంక్షేమ కార్యక్రమాలు వారికి అందడం లేదు. ముఖ్యంగా వారు ఏదైనా ప్రమాదంలో పడిపోయినప్పుడు, ప్రాణం కోల్పోయినా, లేదా కాళ్ళు చేతులు విరిగి పనికిరానప్పుడు, లేదా వాళ్ళ భార్య పిల్లల విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, భార్యలు గర్భవతి అయినప్పుడు, పిల్లల చదువు విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రమాదాలు జరుగుతాం, నిత్యం ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూ ఉంది. జరిగినప్పుడు వారికి సరైన కాంపన్సేషన్ అనేది అందే విషయంలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ ఇబ్బందులన్నీ తొలగించే విధంగా మేము సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి ఈరోజు కూకట్పల్లి జోన్లో కొన్ని పెద్ద కంపెనీస్, SAS, తర్వాత వంశీరామ్, రాఘవ కన్స్ట్రక్షన్స్, అరబిందో రియాలిటీ, ఇటువంటి పెద్ద కంపెనీస్, రాజపుష్ప, ఇటువంటి పెద్ద కంపెనీస్ అందరూ కూడా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వారి పేర్లు నమోదు చేయించి మా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొన్నారు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పాల్గొన్నారు, తెలంగాణ పోలీసులతో పాటు వీళ్ళందరికీ కార్మిక సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందించే విధంగా ఎప్పుడు ఎవరికి ఎలాంటి లోటు కలగకుండా మన భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి అనేక పథకాలు, వారికి ఏ ప్రమాద బీమా నుంచి వారు పనిలో రాకపోయినప్పటికీ కూడా వారికి కాంపన్సేషన్ వచ్చే విధంగా, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, లేదా చిన్న హాస్పిటల్ చేసినప్పుడు, పని రాలేనప్పుడు, గర్భవతులైనప్పుడు, పిల్లల చదువుల విషయంలో, ఇంకా ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో వాళ్ళకి దాదాపు 5 సంవత్సరాలుగా వాళ్ళని బాగా చూసుకునే విధంగా ఒక లేబర్ కార్డు, ఒక సెక్యూరిటీ కార్డు, ఒక భరోసా, వాళ్ళందరూ కూడా ఎన్నో వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేశారు. ఎంతో భరోసాతో తెలంగాణ